ఒకటి యా సార్ ప్లీజ్ గో అహెడ్ సార్. యా సో సో దట్ సో మనం సిపిసి స్టార్ట్ చేసే దానికి ముందు లెట్ us అండర్స్టాండ్ సిపిసి ఎగ్జిస్టెన్స్ ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనము దాని అవసరం ఎందుకు వచ్చిందో అనేది అట్లీస్ట్ ఒక బ్రీఫ్ గా ఫాస్ట్ గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం. ఈ సిపిసిని వి కెనాట్ కవర్ ఎంటైర్ సిపిసి ఇన్ వన్ సెషన్. ఇట్ మే గో అప్ టు 5, 6, 7 సెషన్స్ ఆల్సో. ఇందులో మనం టచ్ చేసేది ఇంపార్టెంట్ ఫౌండేషన్ వరకే చేస్తాము. మీరు ఫిల్లింగ్ ని మీరు ఓన్ గా బుక్స్ రిఫర్ చేసుకుంటూ, గూగుల్ చేసుకుంటూ, టెక్స్ట్ బుక్స్ చూసుకుంటూ నేర్చుకోవాలి. మీకు వచ్చే కేసెస్ ని క్వశ్చన్స్ అడగొచ్చు. దాని గురించి ఏమైనా ఉంటే మనం నాలెడ్జ్ ని బిల్డ్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఓషన్. మనం అటెంప్ట్ చేస్తుంది మీకు ఒక డైరెక్షన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం ఈ కోర్స్ వలన, ఈ సెషన్స్ వలన. సిపిసి అంటే ఎందుకు, దాంట్లో కెరియర్ ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఓకే, సో దట్ మనకు ఆ డైరెక్షన్ వస్తే, దాని ఇంపార్టెన్స్ తెలిస్తే, దాంట్లో ఉన్న ఆపర్చునిటీస్ తెలిస్తే, దాంట్లో సబ్జెక్ట్ లో ఇంట్రెస్ట్ వస్తే, దాంట్లో డబ్బులు సంపాదించడానికి ఎంత అవకాశం ఉంది తెలిస్తే ఇంట్రెస్ట్ వస్తుంది మనకు ఆటోమేటిక్ గా. దాంతో మనము ఆ టాపిక్ పైన కష్టపడి కమాండ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాని గురించి నేను ఫౌండేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను. కింద ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉందనుకోండి, మనకి దానిపైన బిల్డింగ్ వెనక ముందు స్లోగా అయినా ఎలాగైనా కట్టుకోవచ్చు. పిల్లర్ లేసి ఫౌండేషన్ వేయడానికి ట్రై చేస్తున్నాం మనం ఇక్కడ ఈ టాపిక్స్ తో. ఈ టాపిక్స్ ఏంటంటే మీకు ఆ బేసిక్ స్ట్రక్చర్ ని టచ్ చేసేదానికి ట్రై చేస్తున్నాము. ఎందుకంటే సిపిసిని నేను చెప్పడానికి ట్రై చేయడానికి బుక్స్ కూడా కొన్నాను. నేను ఎవరిది సర్కార్ది ఒకటి కొనుక్కున్నాను. తర్వాత వేరే కూడా ఉన్నాయి కానీ అవి కొనుక్కోలేదు. 2 బుక్స్ కొనుక్కుంటేనే ఆ 2 బుక్కుల లోపల ఇంట్రడక్షన్ 1000 పేజెస్ ఉంది ఒక బుక్ లో. సో టోటల్ బుక్ ఆల్మోస్ట్ ఐ థింక్ 2 బుక్లు కలిపేసి 5000, 6000 పేజెస్ ఉంటుంది. ఇంట్రడక్షన్ 800,000 పేజెస్ వరకు ఉంది అందులో. అన్ని కేసెస్ హిస్టరీ అవి గురించి అన్ని కలిపేసేసి అన్ని అంత పెద్ద. సో మనం అంత డెప్త్ గా కవర్ చేయడం చాలా కష్టము. సో మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటో అవి కవర్ చేద్దాం మనం. సో సిపిసికి ఎవల్యూషన్ కి ఎందుకంటే మనకి ఇండియాలో కోర్ట్స్ ఇంతకు మొదలు ఉండేవి కాదు. పూర్వం కోర్ట్స్ ఎలా ఉండేవి, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే రాజు దగ్గర కింగ్ దగ్గర ఉండే కోర్టు. ఇప్పుడు ముస్లిం కింగ్ ఉన్నాడు అనుకోండి, అతను కోర్టులో ఉంటారు. లేకపోతే అతని దగ్గర చిన్న చిన్న ప్లేస్లలో పంచాయత్స్ ఉంటాయి. లేకపోతే పంచాయత్స్ లో కాని గొడవలు కింగ్ దగ్గరకు వచ్చేవాళ్ళు. కింగ్ మినిస్టర్లను పెట్టేవాళ్ళు. ఏదో ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క అంటే రాజ్యంలో కింగ్డమ్ లో ఒక్కొక్క ప్రొసీజర్ ఉండేది. సో కస్టమ్స్ ప్రొసీజర్స్ అని మనం జ్యూరిస్ప్రుడెన్స్ లో చదివాం, లా ఎలా ఎవాల్వ్ అయిన దాంట్లో. సో కొందరు కస్టమ్స్ వాడేవాళ్ళు, కొందరు కింగ్ ఇష్టం ఉన్నది వాడేవాళ్ళు. ముస్లిం కింగ్ ఉంటే ముస్లిం లా ఉంటుంది, హిందూ కింగ్ ఉంటే కస్టమ్స్ వాడతాడు. మన పాత పురాణాలు వేరే రకరకాల బుక్స్ నుంచి రిఫర్ చేశాం కదా మనము, సంహితాలు అవి ఇవి, దాని నుంచి రిఫర్ చేసుకుంటూ దానికి రిలేటెడ్ గా హిందూ లా గురించి కస్టమ్స్ ఏంటి, ట్రైబల్స్ అయితే వాళ్ళ కస్టమ్స్ ఏంటి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఏరియాలో లాని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కింగ్ మారుతుంటారు. ఒక కింగ్ ఇంకో కింగ్ ఓడిస్తాడు, మళ్ళీ రూల్స్ చేంజ్ అయిపోతుంటాయి. సో ఆ కన్ఫ్యూజన్ కంటిన్యూగా ఉంటుంది. ఒక సే ముగల్స్, బ్రిటిషర్స్, మరాఠాస్, పంజాబీస్ వీళ్ళు రెగ్యులర్ గా బాగా ఫైటింగ్ అయినాయి అప్పట్లో. ఎప్పుడు బ్రిటిష్ వచ్చినప్పటి 1600 నుంచి. సో కొన్ని రోజులు వాళ్ళు గెలిచేవారు, కొన్ని రోజులు వీళ్ళు గెలిచేవారు, కొన్ని రోజులు వీళ్ళ కంట్రోల్ ఉండేవి, కొన్ని రోజులు వాళ్ళ కంట్రోల్ ఉండేవి. సో రూల్స్ ఇంప్లిమెంట్ చేయడం కూడా ఇబ్బందే ఉండేది. అండ్ పంచాయత్ హెడ్ వాడికి తోచింది వాడు ఇచ్చేసేవాడు, వాడికి నాలెడ్జ్ ఉంది వాడికి ఇచ్చేవాడు. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 లో ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకు వచ్చారు వాళ్ళు? ట్రేడింగ్ చేయడానికి వచ్చారు. సో 1639 లో బ్రిటిష్ కి ప్రజెంట్ మెడ్రాస్ లో ఉండే ఏరియాని నాయక్స్, అంటే విజయనగర ఎంపైర్ నాయక్స్ అంటుంటారు. మన తిరుపతి దగ్గర ఉంటుంది కదా అది, ఆ ఊరు సమ్ ఫోర్ట్ ఉంది పెద్దది అక్కడ ఆ కింగ్ హీ గిఫ్టెడ్ ల్యాండ్ యాజ్ అ గ్రాంట్ టు బ్రిటిష్, వాళ్ళు ట్రేడ్ చేసుకోవడానికి అక్కడ. సో వాళ్ళు ఫోర్ట్ సెంట్ జార్జ్ అనేసి ఒక ఫోర్ట్ పెట్టుకొని అందులోని వాళ్ళ కాలనీ ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళు ట్రేడ్ స్టార్ట్ చేశారు ఇండియాతో. సూరత్ లో గుజరాత్. సూరత్ కాదు, బ్రిటిష్ వచ్చింది ఇక్కడికి. ఇక్కడ చెన్నైలో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చారు, ఫోర్ట్ కట్టుకుంది అది. ఓకే, సూరత్ లో వేరేది ఉండింది, బ్రిటిష్ కాదు అది. డచ్ వాళ్ళు ఎవరు ఉంటారు, పోర్చుగీస్ ఐ థింక్ వాళ్ళు ఉండేవాళ్ళు. సమ్ మ్యారేజ్ లో బ్రిటిష్ కి బాంబే ఇచ్చారు అప్పుడు వాళ్ళు, ఆ కింగ్. సో మ్యారేజ్ లో బ్రిటిషర్స్ కి బాంబేని కట్నం కింద ఇచ్చారు. ఓకే, సో దెన్
చంద్రగిరి పోర్ట్. చంద్రగిరి, రైట్. చంద్రగిరి రాజు నాయక్ ఉండేవాళ్ళు, విజయనగర ఎంపైర్ వాళ్ళు రిలేటెడ్ వాళ్ళు. సో చంద్రగిరి కింగ్ హీ గేవ్ దట్ మెడ్రాస్ ఇన్ గ్రాండ్. సో అక్కడ ఫోర్ట్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. వాళ్ళు ట్రేడింగ్ చేసేవాళ్ళు. వాళ్ళకు ఉండే గొడవల్ని చేసుకోవడానికి అందులో కోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ అని ఒకటి చిన్న కోర్ట్ పెట్టుకున్నారు వాళ్ళు. దెన్ వాళ్ళకి తోటి ట్రేడింగ్ చేసేవాళ్ళు బ్రిటిషర్స్ ట్రేడ్ చేసుకునే దాని గురించి కూడా అందులోనే చేసేవాళ్ళు. బట్ బయట వాళ్ళతో చేయడానికి కొంచెం ఇబ్బందులు అయ్యేవి. బయట వాళ్ళతో మళ్ళీ కింగ్స్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. స్లోగా బ్రిటిషర్స్ స్ప్రెడ్ అయ్యుకుంటూ పోయినారు. కానీ వాళ్ళ కోర్ట్స్ ని ఎక్కడ పెట్టుకోవడానికి కుదరలేదు. ఎందుకంటే వాళ్ళు ఓన్ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరులో ఉండేది. కంపెనీకి రిలేటెడ్ బిజినెస్ వరకు వాళ్ళు చేసేవాళ్ళు. బట్ 1757 లో నవాబ్ బెంగాల్ ని బ్రిటిష్ ని ఓడిచేసి కంట్రోల్లోకి తీసుకుంది బెంగాల్ ప్రొవిన్స్ అంటే ఒరిస్సా, బెంగాల్ అలా కొంచెం పెద్ద పార్ట్ ఇప్పుడున్న బంగ్లాదేశ్ అవన్నీ కలిపేసి చాలా పెద్ద ఏరియాని కంట్రోల్లోకి తీసుకున్నారు. అప్పుడు తీసుకొని ఆ ప్రొవిన్స్ వాళ్ళ కంట్రోల్ వచ్చింది కనుక బ్రిటిష్ కింగ్డమ్ చేతిలోకి వచ్చేసింది కనుక వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఫస్ట్ కోర్ట్ పెట్టారు, సుప్రీం కోర్ట్ ఎట్ కల్కటా. ఓకే, కల్కటాలో సుప్రీం కోర్ట్ పెట్టిన తర్వాత దెన్ మెడ్రాస్ లో పెట్టారు. ఎందుకంటే మెడ్రాస్ కూడా అప్పటికే వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేసింది. బాంబేలో 1923లో సుప్రీంకోర్టు ఓపెన్ చేశారు. ఎందుకంటే బాంబే గిఫ్ట్ కి వచ్చింది అన్నాను కదా మ్యారేజ్ లో. సో బాంబే కూడా వాళ్ళ కంట్రోల్ వచ్చింది కనుక బాంబేలో కూడా ఒక సుప్రీంకోర్టు ఓపెన్ చేశారు. వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ కంట్రోల్ ఉన్న ప్రొవిన్సెస్ లోపల డిస్ప్యూట్స్ ని రిజాల్వ్ చేయడానికి కోర్ట్స్ పెట్టుకున్నారు. ఈ కోర్ట్స్ అన్ని ఇండిపెండెంట్ గా ఆపరేట్ అవుతాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైస్ రాయో గవర్నర్ జనరల్ ఉండేవాళ్ళు. గవర్నర్ జనరల్ అనుకుంటాను అప్పట్లో. దేర్ వాజ్ గవర్నర్ జనరల్. హీ వాజ్ కంట్రోలింగ్ దోస్ ప్రెసిడెన్సీస్ అండ్ ప్రొవిన్సెస్ అన్నమాట. ప్రెసిడెన్సీ టౌన్స్ అంటారు వీటిని. అక్కడ ఉండేవాడు. అతను కంట్రోల్ చేసే అతని కింద ఉండేవి కనుక ఎవరిది వాళ్ళకి ఏ కోర్టుకి ఆ కోర్టు ఓన్ గా రన్ అయ్యేవి సివిల్ లాస్ ని. దెన్ 1957 లోపల సిపాయి మ్యూటినీ అయినప్పుడు బ్రిటిష్ మొత్తం కంట్రోల్ తీసుకుంది మొఘల్స్ నుంచి ఓడించిన తర్వాత. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పాస్ చేసేసి ఇండియాని బ్రిటిష్ కాలనీ కింద పెట్టుకున్నారు. ఎప్పుడు 1958 ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ తర్వాత. దెన్ దే రిప్లేస్డ్ సుప్రీం కోర్ట్స్ విత్ హై కోర్ట్స్. అన్ని ఈ 3 ప్రెసిడెన్సీ టౌన్ లో ఉన్న సుప్రీం కోర్ట్స్ ని తీసేసి హై కోర్ట్స్ అని పెట్టారు అప్పుడు. అయితే ఇప్పుడు హై కోర్ట్స్ లో పెట్టిన తర్వాత కూడా ఈ హై కోర్ట్స్ లో కూడా వాళ్ళు ఇండిపెండెంట్ గానే లాస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కామన్ లా లేదు ముగ్గురికి. ఓకే, దెన్ ఇప్పుడు 1989 లో ఈ కన్ఫ్యూజన్ ని చేయడానికి దేర్ వాజ్ నో సివిల్ యూనిఫామ్ సివిల్ ప్రొసీజర్ లాస్ కామన్ గా లేనందుకు ఒక లా చేశారు. ఎందుకంటే అంతకుముందు పర్సనల్ లా, కస్టమ్స్, రెగ్యులేషన్స్ ప్రకారం ఉండేది. సో కానీ ఆ లాని సుప్రీం కోర్ట్స్ ఫాలో చేసేవి కాదు. చిన్న కోర్ట్స్ ఉంటాయి టౌన్లలో. ఓకే, కంపెనీ అదాలత్స్ అనేవాళ్ళు. అక్కడ మాత్రము ఈ ఈ లాలని పాటించేవాళ్ళు. ఏది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడా. ఫస్ట్ 1859 లో సివిల్ కోడ్ అప్లైడ్ ఓన్లీ టు మొఫిసిల్ కోర్ట్స్. ఓకే, దెన్ 1877 లో దాన్ని రివైజ్ చేశారు. కొన్ని ఏదైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో దాన్ని ఇంప్రూవైజ్ చేసేసి 1877 లో ఇంకోసారి ఇంప్రూవైజ్ చేసేస్తారు. కానీ అప్పుడు కూడా హైకోర్టులో పెట్టలేదు. 1888 లో కూడా మళ్ళీ పాతదాన్ని రిపీల్ చేసేసి కొత్త కోడ్ పెట్టారు. అప్పుడు కూడా హైకోర్ట్స్ అప్లికబుల్ కాలేదు. 1908 ఎప్పుడైతే 1908 లో ఏదైతే పెట్టారో దాన్ని అప్పుడు మాత్రమే అన్ని కోర్ట్స్ కి కామన్ సివిల్ కోడ్ వచ్చింది అనమాట. కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అప్లైడ్ అక్రాస్ ఎంటైర్ బ్రిటిష్ ఇండియా. ఓకే, కొన్ని ప్రిన్స్లీ స్టేట్ వాళ్ళు వాడే వాళ్ళు ఉంటే వాడుకుంటారు. సో ఈ యాక్ట్స్ ఏదైతుందో ఈవెన్ 1908 యాక్ట్ ని ఇంపీరియల్ లెజిస్లేచర్ కౌన్సిల్ లో పాస్ అయింది. ఇప్పుడు మన యాక్ట్స్ ఎక్కడ పాస్ అవుతాయి? పార్లమెంట్ లో పాస్ అవుతాయి. కానీ అప్పుడు పార్లమెంట్ లేదు. 1908 లో ఇంపీరియర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండేది. సో ఇంపీరియర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే బ్రిటిషర్సే ఉండేవాళ్ళు, ఇండియన్స్ రిప్రజెంటేషన్ ఉండేది కాదు అందులో. సో వాళ్ళు పాస్ చేశారు. అది ఇంపీరియల్. అది సో 1937-38 వరకు కూడా మన మొత్తం ఇండియా రిప్రజెంటేషన్ తక్కువ ఉండేది. ఓవర్ ద పీరియడ్ కొంచెం కొంచెం పెంచుకుంటూ పోయారు. బట్ 1935 తర్వాత మొత్తం ఇండియన్ రిప్రజెంటేషన్ అప్పుడు ఇచ్చారనమాట. ఏది పార్లమెంట్ లో అప్పర్ హౌస్, లోవర్ హౌస్ బై కెమెరల్ సిస్టమ్ చేసి
1937-38 ఆ పీరియడ్ లో చేశారు. ఎగ్జాక్ట్ టైం చెప్పలేను నేను. బట్ సో ఈ 1908 చేసింది ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చేసింది. ఓకే, పాత 1982, 1882, 1877, 1859 కూడా ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చేసింది. దెన్ 1908 లో ఇది పాస్ చేసిన తర్వాత దీనికి ఆల్మోస్ట్ 1776 వరకు 30 అమెండ్మెంట్స్ అయినాయి. 1908 టు 1776 వరకు. దాని తర్వాత 1999 లో ఒక మేజర్ అమెండ్మెంట్, 2002 లో ఒక మేజర్ అమెండ్మెంట్, దెన్ 2020 లో కూడా చిన్న చిన్న అమెండ్మెంట్స్, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అయినాయి. సివిల్ ప్రొసీజర్ కోడ్ ఇలా ఎవాల్వ్ అయింది. ఓకే, సో ఇది బ్యాక్గ్రౌండ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ది. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ గురించి ఎందుకు చెప్పానంటే, మనకు బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మనకు ఓకే ఇలా వచ్చిందా సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది మనకు తెలుస్తుందని నేను ఇలా పెట్టాను. ఓకే, సార్ ఒక్కసారి రిపీట్ చేయాలి సార్, ఇది అమెండ్మెంట్స్ ఎన్ని జరిగినాయి అనేది? 30 అమెండ్మెంట్ జరిగాయి సార్. 30. ఓకే. సో అమెండ్మెంట్స్ ఇంపార్టెంట్ కాదు మనకి అది. సి అమెండ్మెంట్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అమెండ్మెంట్స్ 30 అయితే ఏంటి, 31 అయితే ఏంటి, 40 అయితే ఏంటి, అది కాదు కదా ఇంపార్టెంట్. అమెండ్మెంట్స్ ఎక్కువ అయినాయి ఆ టైంలో. మేజర్ అమెండ్మెంట్స్ 1976 వరకు 30 అమెండ్మెంట్స్ అయినాయి. దాని తర్వాత 1999, 2002 లో మేజర్ అమెండ్మెంట్స్ అయినాయి మళ్ళీ. జస్ట్ బేసిక్స్, జస్ట్ Srikanth garu, I have a small request, sir. Srikanth garu, can you please share this PowerPoint presentation as for our reference? Yeah, నేను చేస్తాను. Is it possible? Huh? Yeah, so it's very informative. It's very informative. Thank you, sir. Thank you for honoring my request. So CPC 1908 ఎందుకు ఇంట్రొడ్యూస్ అయిందంటే, టు క్రియేట్ ఏ యూనిఫామ్ సివిల్ లీగల్ సిస్టమ్ అక్రాస్ ఇండియాలో కామన్ సివిల్ లీగల్ సిస్టమ్ ని చేయడానికి. ఎందుకంటే మనం అనుకున్నాం కదా, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రొవిన్స్ లో ఒక్కొక్క రకం, ఒక కింగ్ దగ్గర ఒకటి, ఇంకో కింగ్ దగ్గర ఒకటి, కింగ్డమ్స్ లో మారినప్పుడల్లా వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముస్లిం రూల్ లో ఉన్నది కింగ్డమ్ లో ముస్లిం యాక్ట్స్ ఉంటాయి, హిందూ దగ్గర ఉన్న దగ్గర హిందూ అవుతుంది, ఈవెన్ ముస్లిం కింగ్డమ్ లో ఉన్న హిందూస్ కూడా ఇబ్బంది అవుతుంది. దెన్ కొన్ని పంచాయత్స్లలో పంచాయత్ చేసేవాళ్ళు, దెన్ కస్టమ్స్ ఇంప్లిమెంట్ అయ్యేది ట్రైబల్ ఏరియాస్ లో. సో ఇలా రకరకాల ప్లేస్ లో రకరకాలుగా ఉన్నందుకు కామన్ గా యూనిఫామ్ సివిల్ సిస్టమ్ తేవడానికి 1908, దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. Okay, then second reason is regulate and simplify the judicial process to improve efficiency. So automatic గా కామన్ కోడ్ ఉన్నప్పుడు ఎఫిషియన్సీ పెరుగుతుంది, అందరికి సేమ్ అర్థమవుతుంది, అందరికి సేమ్ లా అప్లై అవుతుంది కనుక సింప్లిఫై కూడా అయిపోయింది అనమాట లా. ఓకే, ప్రొవైడ్ యాక్సెస్ టు జస్టిస్ ఫర్ కామన్ పీపుల్, మేక్ ద లీగల్ సిస్టమ్ మోర్ ప్రిడిక్టబుల్ అండ్ కన్సిస్టెంట్ అండర్ బ్రిటిష్ కలోనియల్ రూల్, establish a standardized method for dispute resolution across British India. సో ఇవి మెయిన్ రీజన్స్ అన్నమాట సివిల్ ప్రొసీజర్ కోడ్ తేవడానికి. వాళ్ళ ఈ లా కమిషన్స్ చేస్తారు కదా, లా కమిషన్స్ కి ఆబ్జెక్టివ్స్ ఇస్తారు మనకు, వాళ్ళు ఎందుకు సివిల్స్ కొత్త కోడ్ కావాలి అనే దాంట్లో ఇవి మెయిన్ అన్నమాట. సో దట్ ఈ ఆబ్జెక్టివ్ తోటి లా కమిషన్ అపాయింట్ చేసేసి ఏ కొత్త లా తేవాలన్నా ఒక లా కమిషన్ ఉంటుంది, లేకపోతే ఒక పార్లమెంట్ కమిటీ ఉంటుంది. వాళ్ళు డిసైడ్ చేసేసి ఆ కమిటీలో డిస్కస్ చేసేసి లీగల్ సెక్రటరీస్, లీగల్ ఎలిమినరీస్, అడ్వకేట్లు, జడ్జులు తోటి ఫీడ్బ్యాక్లు తీసుకొని ఇంట్రడ్యూస్ చేస్తారు ఏ యాక్ట్ అయినా అని. సో ఈ 3 కోట్లలో ప్రాబ్లమ్స్ ప్లస్ బ్రిటిష్ లాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని స్టడీ చేసేసి సింప్లిఫైడ్ గా అందరికి యాక్సెస్ ఉండేటట్టు, అందరికీ ఒక ప్రాసెస్ అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ వస్తుంది, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ వస్తుంది, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ వస్తుంది. కాదు ఈ రేపు నేను జడ్జిమెంట్ ఇస్తానని చెప్పకుండా, ఇప్పుడు ఈ రోజు కేసు వేశారు రేపే జడ్జిమెంట్ ఇస్తాను అనకుండా ఒక ప్రొసీజర్ పెట్టారనమాట. ఓకే, ఈ రోజు ట్రయల్ అవుతుంది, ఈ రోజు ఎగ్జామినేషన్ అవుతుంది, ఈ రోజు జడ్జిమెంట్ ఇస్తాము, ఈ రోజు డిగ్రీ ఇస్తాము, దీని తర్వాత అపీల్ చేసుకోవచ్చు, ఇలా రకరకాలుగా ప్రొవిజన్స్ స్టాండర్డైజ్ చేశారు ప్రొసీజర్ ని. ఓకే, so initial applicability of CPC. So CPC was enacted in 1908 and came into force on 1st January 1909. So ఇది 1908 లో అయినా కానీ 1st January 1909 కి ఇది 21 March 1908 రోజు వాళ్ళ ఇందులో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో పాస్ అయింది. బట్
అప్లికేబిలిటీ మాత్రం 1st January 1909 నుంచి వచ్చింది. ఇది ఇట్ ఈస్ నాట్ ఆటోమేటికలీ ఎక్స్టెండెడ్ టు, ఇక్కడ చూడండి ప్రిన్స్లీ స్టేట్ లో కూడా కాలేదు, వాళ్ళకి అప్పటికి ఓన్ లీగల్ సిస్టమ్స్ ఉన్నాయి. సో దేర్ ఆర్ సమ్ సెంట్రల్ ట్రైబల్ అండ్ షెడ్యూల్ ఏరియాస్. షెడ్యూల్ ఏరియాస్ అనేది మన కాన్స్టిట్యూషన్ లో కూడా షెడ్యూల్ ఏరియాస్ అని ఒక లిస్ట్ ఉంటుంది. సో ఆ లిస్ట్ లో కూడా కొన్ని ఏరియాస్ లో ఈ రోజు కూడా కొన్ని లాస్ అప్లై కావు, అక్కడికి వాళ్ళ కస్టమ్స్ కే ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. సో సర్టెన్ ట్రైబల్ అండ్ షెడ్యూల్ ఏరియాస్ విచ్ వర్ గవర్న్డ్ బై స్పెషల్ రెగ్యులేషన్స్. సో ఆ ప్రిన్స్లీ స్టేట్లకి ఆ ఏరియాస్ కి మాత్రము 1908 సిపిసి అప్లికేబుల్ కాదు. ఇది 1951 మన కాన్స్టిట్యూషన్ అయిన తర్వాత సపరేట్ గా మళ్ళీ ఒక యాక్ట్ పాస్ చేసేసి మొత్తం ఎంటైర్ ఇండియాకి రకరకాల ప్లేస్ టైంలలో అప్లికేబిలిటీ తెచ్చారు ఇది. ఓకే, సో 1908 మాత్రము ఓన్లీ బ్రిటిష్ కంట్రోల్ ఉన్న ఇండియాలో మాత్రమే అప్లికేబుల్ అయింది. మన హైదరాబాద్ లో అప్లికేబుల్ కాలేదు 1908 సిపిసి. మనకు 1908 సిపి మనకు 1951 లో అప్లికేబిలిటీ అయింది హైదరాబాద్ లో. So some important facts. So pan-India applicability of CPC achieved through a combination of central legislation. 1951 amendment లో central legislation ద్వారా మొత్తం ఇండియాకి అప్లికేబిలిటీ తెచ్చారు, pan-India applicability. ఓకే, స్టేట్ స్పెసిఫిక్ నోటిఫికేషన్ అలవింగ్ ఫర్ రీజనల్ అడాప్టేషన్స్. ఇది కొన్ని రీజన్స్ లో అడాప్టేషన్స్ లేదు. ట్రైబల్ ఏరియాస్ చెప్పాం కదా, మళ్ళీ మణిపూర్, మేఘాలయ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా, కొన్ని అక్కడ హిల్లీ ఏరియాస్ ట్రైబల్ ఏరియాస్ లేదు, కానీ అక్కడ స్టేట్ గవర్నమెంట్ కి పవర్ ఉండింది. స్పెషల్ నోటిఫికేషన్ ద్వారా దే కెన్ మేక్ ఇట్ అప్లికేబుల్ ఇన్ దట్ ఏరియాస్ ఆల్సో. ఓకే, పాన్ ఇండియా 1951 అన్నారు కదా, మళ్ళీ తెలంగాణ ఇట్స్ బికమ్ 1961 సార్. 1951 తెలంగాణ అంటే తెలంగాణ కాదు, అప్పుడు మనకు హైదరాబాద్ స్టేట్ అనేది ఉండేది కదా, నిజాం స్టేట్ ఉండేది 1949 వరకు. ఇండియాలో కలవలేదు, 1949 తర్వాతనే కదా ఇండియాలో కలిసింది నిజాం స్టేట్, హైదరాబాద్ స్టేట్. కింగ్ వేరే వాడు ఉంటాడు. 1947 లో ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కాశ్మీర్ ప్లస్ హైదరాబాద్ ఇద్దరు కలవలేదు. సో కాశ్మీర్ వార్ తర్వాత వాళ్ళు కలిసిపోయారు. హైదరాబాద్ కూడా మళ్ళీ దాన్ని కూడా ఒక ఆపరేషన్ పోలో అని 1949 లో అటాక్ చేశారు. ఏది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రూప్స్, ఇండియన్ మిలిటరీ అటాక్ చేసింది నిజాం ఫోర్స్ పైన. దెన్ 1949 లో నిజాం ఇండియాలో యాక్సెషన్ చేశాడనమాట హైదరాబాద్ స్టేట్ ని. ఓకే, సో 1951 అమెండ్మెంట్ తర్వాత మన పార్లమెంట్ లో మనకు అప్పటికి ప్రెసిడెంట్ లేడు, కాన్స్టిట్యూషన్ లేదు మనకు, ఏది 1949 లో. ఓకే, అప్పటికి బ్రిటిష్ వైస్ రాయే ఉన్నాడు మనకి. ఓకే, సో వాళ్ళు 1950 లో మనకి ఎప్పుడైతే రిపబ్లిక్ అని అనౌన్స్ చేసుకున్నామో, మన ఓన్ కాన్స్టిట్యూషన్ వచ్చిందో, అప్పుడు పార్లమెంట్ సిస్టమ్ అయిపోయిందో, అప్పుడు మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని ఉండేది కదా, అన్ని డిజాల్వ్ అయిపోయి అది వేరే కాన్స్టిట్యూషన్ సంబంధించిన సబ్జెక్ట్. సో అవన్నీ అయిన తర్వాత ఒక్కొక్కటి ఇన్కార్పొరేట్ చేసుకుంటూ 1951 సెంట్రల్ లెజిస్లేషన్ తోటి ఈ ప్రిన్స్లీ స్టేట్స్ కూడా అప్లికేబిలిటీ చేశారనమాట. ఏవైతే 1908 లో ఎక్కడైతే అప్లికేబిలిటీ లేదని రిస్ట్రిక్షన్స్ పెట్టారు కదా, ఓన్లీ బ్రిటిష్ కంట్రోల్ ప్రొవిన్సెస్ కో ఇచ్చారు కదా, మెడ్రాస్, బెంగాల్, బాంబే, ఏ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ లోనే అప్లికేబిలిటీ ఉండేది. సో 1951 అమెండ్మెంట్ తో అంత ఇండియా మొత్తం అప్లికేబిలిటీ తెచ్చారు ఇది యాక్ట్ ని. ఓకే, దెన్ ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, సో gradual integration of princely states and special territories into Indian Union legal framework. Parliament can amend any part of CPC. Okay, Parliament కి ఎప్పుడు కానీ Parliament కి రైట్స్ ఉంటాయి CPC ని అమెండ్ చేయడానికి. ఎనీ సెక్షన్స్ ఆర్ ఆర్డర్స్, సెక్షన్స్ అండ్ ఆర్డర్స్ గురించి మనం నెక్స్ట్ కొంచెం 1-2 స్లైడ్స్ తర్వాత తెలుసుకుందాము CPC ఎలా ఉంటుంది అనేది. హై కోర్ట్స్ కెన్ అమెండ్ ఆర్డర్స్. హైకోర్ట్స్ కి ఆర్డర్స్ ఉన్నాయి కదా, మనము 2 పార్ట్స్ ఉంటాయి ఇందులో. హైకోర్టు మాత్రము ఆర్డర్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. సెక్షన్ 122 ఆ పవర్ ఇచ్చింది సిపిసిలో. హైకోర్ట్ కెన్ అమెండ్ ఆర్డర్స్, కానీ ఆ అమెండ్ చేసిన ఆర్డర్ ఏదైతుందో ఆ స్టేట్ వరకే లిమిటెడ్, అది జ్యూరిస్డిక్షన్ అన్నమాట. హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఏదైనా ఆర్డర్ ని అమెండ్ చేసిందంటే అది అప్లికేబిలిటీ మహారాష్ట్రలో పనిచేయదు, ఆంధ్రప్రదేశ్ లో పనిచేయదు, కర్ణాటకలో పనిచేయదు. అమెండ్మెంట్ ఆర్డర్లలో ఉండే అమెండ్మెంట్, స్టేట్ స్పెసిఫిక్ ఆర్డర్స్ ఎక్కడైతే అమెండ్మెంట్ అయ్యాయో ఆ స్టేట్ లో వరకే జ్యూరిస్డిక్షన్. ఓకే, ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఆర్డర్స్ ని అమెండ్ చేయడానికి
సెక్షన్ 122 ఆఫ్ సిపిసి ఎంపవర్ చేసింది హైకోర్ట్స్ కి. ఓకే, సో హైకోర్ట్స్ ని ఆర్డర్ ని అమెండ్ చేయొచ్చు. ఎలా చేయాలనేది ప్రొసీజర్ ఉంటుంది, అందులోనే సెక్షన్ 122 లో డిస్క్రైబ్ చేస్తారు ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేది, ఎప్పుడు చేయాలి అనేది. సో కానీ ఏదైతే అమెండ్మెంట్ చేశారో 122 సెక్షన్ ప్రకారము ఏ హైకోర్టు, ఏ స్టేట్ హైకోర్టు చేసిందో ఆ హైకోర్టు జ్యూరిడిక్షన్ వరకే ఆ అమెండ్మెంట్ పనిచేస్తుంది. వేరే హైకోర్టు జ్యూరిడిక్షన్లలో పనిచేయదు అమెండ్మెంట్స్. ఓకే, ఆర్డర్లలో అమెండ్మెంట్స్. సెక్షన్స్ మాత్రం అందరికి, ఇండియాలో అందరికి అప్లికేబుల్ ఉంటుంది. సెక్షన్స్ ని మాత్రం పార్లమెంట్ ఒక్కటే అమెండ్ చేయగలుగుతుంది, ఆర్డర్స్ ని పార్లమెంట్ చేయగలుగుతుంది. ఏ స్టేట్ కోసం ఆ స్టేట్ వాళ్ళ హైకోర్ట్స్ ఆర్డర్లని అమెండ్ చేసుకోగలుగుతుంది. ఓకే, దెన్ స్టేట్ గవర్నమెంట్ కెన్ నోటిఫై ఎక్స్టెన్షన్. ఇప్పుడు మనది షెడ్యూల్ ఏరియా అని ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది, కొన్ని ఈస్ట్ గోదావరిలో, విశాఖపట్నం డిస్ట్రిక్ట్లలో ఆ హిల్లీ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి కదా, షెడ్యూల్ ఏరియాస్ అంటారు, ఏజెన్సీ ఏరియాస్ అంటారు. ఓకే, సో ఏజెన్సీ ఏరియాస్ కి కొన్ని లాస్ అప్లికేబిలిటీ కావు, వాళ్ళకి ల్యాండ్ లాస్ ఉంటాయి, కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ ఉంటాయి కదా వాళ్ళకి. సో వాళ్ళ కస్టమ్స్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. సో సిపిసి కూడా ఫస్ట్ ఏజెన్సీ ఏరియాలో కూడా అప్లికేబిలిటీ కాలేదు. మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏజెన్సీ ఏరియాస్ ఉన్నాయి కొన్ని, భద్రాచలంలో ప్లస్ రాయలసీమ అంటున్నాను, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లలో ఉండే ఏజెన్సీ ఏరియాలో అప్లికేబిలిటీ కాలేదు. స్టేట్ గవర్నమెంట్ కి ఎంపవర్ చేశారు బై గివింగ్ ఏ నోటిఫికేషన్, దే కెన్ ఎక్స్టెండ్ టు ఎనీ ఏరియా ఇన్ దట్ స్టేట్. సో సిపిసి ఇస్ ఏ ప్రొసీజరల్ లా. ఓకే, మన దీనికి ఎక్కడెక్కడ ఈ అప్లికేబిలిటీ ఉంటుంది అనేది విల్ గో త్రూ దట్ వన్. సో ఇంట్రడక్షన్ నేను ఆల్రెడీ చెప్పాను. 21st March 1908 వచ్చింది, కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 1st January 1909. సో మెయిన్ ఆబ్జెక్ట్ ఈస్ టు అమెండ్ ద లాస్ రిలేటింగ్ టు ద ప్రొసీజర్ ఆఫ్ సివిల్ కోర్ట్స్ ఇన్ ఇండియా. సో పాతవన్నీ మిక్స్చర్ ఉండేది, మల్టిపుల్ ఉండేవి, కస్టమ్స్ ఉండేవి, ట్రెడిషన్స్ ఉండేవి, ఒక్కొక్క కోర్ట్ ఒక్కొక్క రకం చేసేది, ప్రిన్స్లీ స్టేట్స్ ఒక రకంగా ఫాలో చేసేవాళ్ళు, బ్రిటిష్ లో కూడా 3 ప్రొవిన్స్లలో 3 రకాలుగా యూజ్ చేసేవాళ్ళు. సో అన్నిటిని స్టాండర్డ్ చేయడానికి ఈ సివిల్ యాక్ట్ ని ఎనాక్ట్ చేశారు. ఓకే, సో సివిల్ కేసెస్ అనేది నేను పీడిఎఫ్ లిస్ట్ మీకు గ్రూప్ లో షేర్ చేశాను, మళ్ళీ నేను ఇప్పుడు చూపెడతాను నేను అది. సో ఎట్లాంటి కేసెస్ ని సివిల్ కేస్ అంటారనేది కూడా నేను చెప్తాను మీకు అది. ఓకే, నేను అది కూడా ఇప్పుడే చెప్పేస్తాను. ఫస్ట్ అది చేసి దీనికి వచ్చేద్దాము, మళ్ళీ విల్ సీ వాట్ ఆర్ ద సివిల్ కేసెస్, దెన్ విల్ కమ్ బ్యాక్ టు దిస్ స్కోప్ ఆఫ్ సివిల్ కోడ్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అప్పటి వరకు. ఆర్డర్స్ ఓన్లీ హైకోర్టు అమెండ్ చేస్తాను, దాని మీద కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది. హైకోర్ట్స్ అమెండ్ చేస్తారని లేదు, నేను హైకోర్ట్స్ పార్లమెంట్ కూడా చేయొచ్చు అని చెప్పాను నేను. ఎస్ సార్, బట్ దట్ పర్టికులర్ అది పార్ట్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? అంటే ఇప్పుడు ఒక ఆర్డర్ ఉంది, ఆర్డర్ లో ఏదైనా అమెండ్మెంట్ చేయాలి, సో పార్లమెంట్ అమెండ్ చేయగలుగుతుంది. ఒక ఆర్డర్ పనికి రాదనుకోండి. ఓకే, ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అని ఉంది ఎగ్జాంపుల్. ఓకే, ఇంతకు ముందు కంప్యూటర్స్ లేవు, ఇంటర్నెట్ లేదు, ఏం లేదు కదా 2000 కన్నా ముందు. ఎస్ సార్, ఎస్ సార్. సో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని కూడా అప్లికేబుల్ చేస్తారనుకోండి, సో దాన్ని ఒక యాక్ట్ పాస్ చేయాలి కదా. సో యాక్ట్ లో పాస్ చేసినప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ లో యాక్ట్ లోకి వచ్చేస్తుంది, ఐటీ యాక్ట్ లోకి వచ్చేస్తుంది. సో సివిల్ ప్రొసీజర్ లో ఒక హైకోర్టు ఉంటుంది, నేను ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని యాక్సెప్ట్ చేస్తాను అని రాసుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని వాట్సాప్ త్రూ సర్వ్ చేయొచ్చు అని ఆర్డర్ లో రాసుకున్నారు అనుకో, ఆర్డర్ లో సమ్ రూల్ పెట్టుకుంటే, ఆ ఆర్డర్ పాస్ చేసిన హైకోర్టు ఏది, తెలంగాణ హైకోర్టు చెప్పింది, ఓకే మన తెలంగాణలో సో ఈ ఫైలింగ్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఈ ఫైలింగ్ మ్యాండేటరీ అని చెప్పేసింది తెలంగాణ. సివిల్ కేసెస్ అన్నిటిని ఈ ఫైలింగ్ చేయాలి అని. సో దానికి ఒక రూల్ పెట్టేస్తుంది, యూ హ్యావ్ టు ఫైల్ సివిల్ కేసెస్ ఓన్లీ త్రూ ఈ ఫైలింగ్ అని. అది ఆర్డర్ అమెండ్ అయినట్టు, మాన్యువల్ గా మేము తీసుకోము అని చెప్పేసింది వాళ్ళు. ఓకే, అర్థమైందా మీకు ఇప్పుడు ఇది? ఎస్ సార్. ఓకే, నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో అట్లాంటి ఏదైనా స్పెసిఫిక్ ఆర్డర్ ఉంటే పాస్ చేయొచ్చు. నేను ఏదైనా ఉంటే నేను చెప్తాను ఆర్డర్ ని స్పెసిఫిక్ గా, నేను బుక్ ఓపెన్ చేసి చూడాలి, ఏదైనా ఆర్డర్ పాస్ చేసింది ఉంటే ఏదైనా కోడ్ ఉంటుంది, ఒక్కొక్క ఆర్డర్స్ నేను చూస్తాను, నా దగ్గర ఉంది ఒక బుక్ అయితే. ఐ జస్ట్ చెక్ ఇఫ్ ఎనీ ఆర్డర్ ఇస్, బట్ టైం తీసుకుంటుంది అవన్నీ చెప్పేస్తుంటే మనకు. ఓకే, నేను ఒకటి చెప్తాను.
కనబడతలేదన్నా అంటే ఇయ్యలేదురా అంటే మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు ఒకటి హైకోర్టు అమెండ్ చేసింది, కర్ణాటక హైకోర్టు. నేను ఆర్డర్ 1 రూల్ 10. సో వాళ్ళు ఒక ఫాలోయింగ్ సబ్ రూల్ పెట్టుకున్నారు 6 అని. ఏది దానికి వాళ్ళు యాడ్ చేశారు, ద కోర్ట్ మే ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ఎనీ పార్టీ అండ్ ఆఫ్టర్ నోటీస్ టు ద అదర్ పార్టీస్ attached by the application and on such terms and conditions as it may transpose a plaintiff to the position of a defendant or subject to the ఓకే, ఇది ఇందులో ఏమన్నాడు, ఎవరైనా కర్ణాటకలో పెట్టారు ఇది సబ్ రూల్ 6 ఆర్డర్ 1 రూల్ 10 కి కర్ణాటక హైకోర్టు అమెండ్ చేసింది ఆర్డర్ 1 ని. ఏమి ఒక యాడ్ చేశారు. సో ఎవరైనా ఒక అప్లికేషన్ తోటి ప్లేంటిఫ్ ని డిఫెండెంట్ కింద మార్చుకోవడానికి ప్రొవిజన్ చేశారు అందులో. ఓకే, ప్లేంటిఫ్ ని డిఫెండెంట్ కి. సో విల్ నాట్ గో ఇన్ డెప్త్, దాని లాజిక్ అవన్నీ తర్వాత చేద్దాము. బట్ నేను ఎగ్జాంపుల్ చెప్పాను. సో కర్ణాటకలో సమ్వేర్ దే మైట్ హావ్ ఫేస్డ్ దట్ ప్రాబ్లం. సో హైకోర్టులో ఈ ఆర్డర్ ని అమెండ్ చేశారు వాళ్ళు, ఒక ఎక్స్ట్రా సబ్ రూల్ పెట్టారు అందులో. ఓకే, క్లియర్ అయిందా? Yes, sir. Yes, sir. Got it. ఓన్లీ కర్ణాటక వరకే అప్లికేబుల్. ఏది ప్లేంటిఫ్ ని వేరే వాళ్ళు యాడ్ చేస్తుంటారు, మళ్ళీ వేరే విషయం, అది నాకు తెలియదు. బట్ నేను ఫస్ట్ చదివిన అమెండ్మెంట్ గురించి చెప్పాను. సో ఇంకా వేరే దగ్గర కూడా అప్లికేబుల్ చేస్తే సేమ్ థింగ్ అప్లై అవుతుంది. ప్లేంటిఫ్ ని డిఫెండెంట్ గా చేయడానికి ఆ సబ్ రూల్ పెట్టారనమాట అది. Got it. ఓకే, Yes, sir. స్క్రీన్ వచ్చిందా మీకు? సివిల్ కేసెస్ ఇన్ ఇండియా. ఎస్ సార్. Yes, sir. ఓకే, ఇది నేను గ్రూప్ లో కూడా షేర్ చేశాను ఆల్రెడీ. ఎందుకంటే నేను ముందే ఇంత పెద్ద చూపెట్టడం కష్టం అని చెప్పేసి ఐ షేర్డ్ ఇట్ ఇన్ ద గ్రూప్. సివిల్ కేసెస్ ఏమేమి ఉంటాయి అనేది, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉంటాయి. ఓకే, సక్సెషన్ అండ్ ఇన్హెరిటెన్స్ గురించి కూడా సివిల్ కేసెస్. ఇందులో కోర్ట్ పేరు కూడా రాశాను, గ్రూప్ లో ఉంది. గ్రూప్ లో చూడండి, మన కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఐ షేర్డ్ దిస్ వన్. సో ఏ కోర్ట్ లో ఉంటుందో కూడా నేను వేసాను ఇందులో. ఓకే, దెన్ కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్. కాంట్రాక్చువల్ డిస్ప్యూట్స్ అంటే ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అవుతారు ఇద్దరు మనుషులు, వాళ్ళిద్దరు మిడిల్ కాంట్రాక్ట్ రిలేటెడ్ గా ఏమైనా డిస్ప్యూట్ వస్తే కూడా సివిల్ డిస్ప్యూట్. టెనెన్సీ అండ్ రెంట్ కంట్రోల్. ఓకే, సి దేర్ విల్ బి సపరేట్ కోర్ట్స్. సపరేట్ కోర్ట్ లేనంత సేపు సివిల్ జడ్జే చేస్తాడు. ఏదైనా సపరేట్ వార్డు పెడతారా సార్? ఏది మీరు చూపించే వార్డు గ్రూప్ లో పెడితే ఆల్రెడీ పెట్టేశాను, ఇది గ్రూప్ లో ఉంది. సరే సార్, అదే 2-3 days బ్యాక్ పెట్టాను, అదే చెప్తున్నాను నేను. మ్యాట్రిమోనియల్ అండ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్. మ్యాట్రిమోనియల్ అండ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఈజ్ అ సివిల్ డిస్ప్యూట్, కానీ దాన్ని సపరేట్ కోర్ట్ ఒకటి పెట్టేశారు, ఫ్యామిలీ కోర్ట్ అని. ఓకే, ఫ్యామిలీ కోర్ట్ పెట్టేసి ఫ్యామిలీ కోర్ట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఏ సివిల్ డిస్ప్యూట్, బట్ ట్యాక్స్ ట్రిబ్యునల్స్ అని పెట్టేసేసి దానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఏది జ్యూరిడిక్షన్ వేరే వాళ్ళకి ఇచ్చారు, సివిల్ డిస్ప్యూట్ దానికి సపరేట్ గా ట్రిబ్యునల్ క్రియేట్ చేశారు. కంపెనీ లా రిలేటెడ్ కి కంపెనీ లా ట్రిబ్యునల్ పెట్టారు. ఓకే, సో అలా సపరేట్ ట్రిబ్యునల్ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళిపోతాయి, జ్యూరిడిక్షన్ మారిపోతుంది. కానీ ఇవన్నీ సివిల్ కేసెస్ అనమాట. కంప్యూటర్ పైన రాయకండి, ఎవరో రాస్తున్నారు, డోంట్ డూ దట్. ఓకే ప్లీజ్. ఇంజంక్షన్ సూట్స్, డిక్లరేటరీ సూట్స్ అంటే నేను ఓనర్, ఇతను నాకు టైటిల్ రిలేటెడ్, ఓనర్షిప్ రిలేటెడ్ డిక్లరేటరీ సూట్స్ ఉంటాయి. ఇంజంక్షన్ అంటే స్టే తెచ్చుకోవడం కానీ, ఏదైనా తెచ్చుకోవడం కానీ. ఎంప్లాయ్మెంట్ అండ్ సర్వీస్ మ్యాటర్ రిలేటెడ్, ఎంప్లాయీని తీసేస్తుంటారు, ఎంప్లాయీ ప్రమోషన్ ప్రాబ్లం వస్తుంటుంది, ఎంప్లాయీకి శాలరీ దగ్గర ఏదైనా గొడవ వస్తుంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సివిల్. టాట్ రిలేటెడ్, ట్రస్ట్ అండ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ రిలేటెడ్, బ్యాంకింగ్ అండ్ మార్టిగేజ్, బ్యాంక్ రిలేటెడ్ కేసెస్, మార్టిగేజ్ రిలేటెడ్ కేసెస్, రిజిస్ట్రేషన్ రిలేటెడ్ కేసెస్, కన్స్యూమర్ డిస్ప్యూట్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ల్యాండ్ అక్విజిషన్ అండ్ కాంపెన్సేషన్. గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుంటుంది, కాంపెన్సేషన్ ఇస్తుంది, రకరకాలుగా ఉండేది. రెవెన్యూ కోర్ట్స్, ఇవన్నీ సివిల్ డిస్ప్యూట్స్. ట్యాక్స్ ట్రిబ్యునల్స్, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, సో డెట్ రికవరీ ట్రిబ్యునల్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సివిల్ డిస్ప్యూట్స్. సో కొన్ని వాట్సాప్ లో ఇది లేదు సార్, మీరు చెప్పే ఫైల్ నేను చెక్ చేశాను, వాట్సాప్ లో షేర్ చేస్తాను సార్. నేను కూడా చెక్ చేశాను సార్, లేదు సార్. ఓకే, నేను మళ్ళీ ఇంకోసారి పెడతాను. ఓకే, నో ఇష్యూస్, నేను ఇంకోసారి పెడతాను.
ఓకే మన ఈ గ్రూప్ లో లేదు సార్, వేరే గ్రూప్ లో పెట్టి ఉంటారు కాదు మీరు. మన గ్రూప్, మీరు ఏ గ్రూప్ లో ఉన్నారో తెలియదు, మనం తెలంగాణ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ సార్. అందులో పెట్టకపోవచ్చు. నేను లీగల్ ఈగల్స్ లో పెట్టాను నేను. ఓకే అది ఒకసారి చేశాను నేను. నేను పెడతాను, నేను అన్ని గ్రూపుల్లో పెడతాను. ఓకే ఓకే సార్. ఇంకొకసారి చెప్పండి. లేదా అది గ్రూప్ ఉందన్నారు కదా, అందులో యాడ్ చేస్తారేమో. అది ఇట్లా మీరే యాడ్ అవ్వచ్చు డైరెక్ట్. మీకు ఎవరైనా ఫ్రెండ్ ఉంటే అందులో డైరెక్ట్ యాడ్ అయిపోవచ్చు, లేకపోతే నా నెంబర్ తీసుకోండి, నాకు రిక్వెస్ట్ పెడితే నేను యాడ్ చేసేస్తాను. అందరికి నేను ఇందులో అది ఒక ఇన్విటేషన్ పెడతాను, చాట్ లో లాస్ట్ లో ఉండండి, చాట్ లో లింక్ పెడతాను, ఆ లింక్ తోటి మీరు జాయిన్ అయిపోవచ్చు. ఓకే ఓకే సో అది మనకి సివిల్ కేసెస్ ది రిలేటెడ్. ఓకే ఏమేం సివిల్ కేసెస్ రిలేటెడ్ వస్తుందో అది అక్కడ ఉంది మనకి. సో స్కోప్ ఆఫ్ ద కోడ్. ద కోడ్ ఈస్ ఎగ్జాస్టివ్ అండ్ మ్యాటర్ స్పెసిఫికలీ డెల్ట్ విత్. ఏ మ్యాటర్స్ డీల్ చేస్తుందో దాని గురించి మొత్తం ఇన్ డెప్త్ గా చేసుకోవచ్చు. ఏదైతే డీల్ చేయదో దాని గురించి డీల్ చేయదు. ఓకే సో ఏది డీల్ చేస్తుందో దాన్ని మొత్తం డీల్ చేయొచ్చు, డీల్ చేయకూడదు అనుకుంటుందో డీల్ చేయదు. అంటే క్రిమినల్ యాక్ట్ ని చేయదు, సో సివిల్ యాక్ట్ ని చేస్తుంది. అలాంటిది ఎగ్జాంపుల్ నేను చెప్తుంది. The legislature is incapable of contemplating all the possible circumstances which may arise in future litigation and consequently for providing procedure for them. So, ఇక్కడ మీకు కొన్ని ఇన్హెరెంట్ పవర్స్ అని ఇచ్చారు. సెక్షన్ 151 లో ఇన్హెరెంట్ పవర్స్ ఆఫ్ కోర్ట్స్ ఉంటుంది. సో మన పార్లమెంట్ ఎప్పుడైతే 1908 లోనే వాళ్ళు చూసుకున్నారు, ఇందులో సివిల్ లిటిగేషన్ ఫ్యూచర్ లో రకరకాలుగా చేంజెస్ వస్తాయి, దీనికి మనము ప్రెడిక్ట్ చేయడం కష్టం కనుక దాంట్లో ఎగ్జాస్టివ్ గా పెట్టారనమాట. ఆటోమేటిక్ గా యాడ్ అయ్యేటట్టు సివిల్ కేసెస్ ని. అండ్ జడ్జిలకు కూడా ఇన్హరెంట్ పవర్లు ఇచ్చారు, కొన్ని వాళ్ళు ఓన్ గా డిసైడ్ చేసుకోవడానికి. సో ఇన్హరెంట్ పవర్ గురించి కూడా మనం ఒక సపరేట్ టాపిక్ చేస్తాం మనము. కానీ ఆ ఇన్హరెంట్ పవర్ ని ఎలా యూజ్ చేయాలంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్, ఈక్విటీ అండ్ గుడ్ కాన్సెన్స్ తోటి యూజ్ చేయాలి. అంటే ఏదన్నా లెజిస్లేషన్ ఇన్కేపబుల్ ఉంది మనకున్న రూల్స్ లో, సెక్షన్ లో, సివిల్ లాస్ లోపల ఆ పర్టికులర్ గా మనం అడ్రస్ చేయలేకపోతున్నాము. ఎప్పుడైనా కోర్టు ముందు ఒక ప్రాబ్లం వచ్చింది, సివిల్ డిస్ప్యూటే అది, కానీ మనకున్న సెక్షన్స్ ప్రకారము దాన్ని చేయలేనప్పుడు కోర్ట్స్ కి రైట్స్ ఇచ్చింది, మీరు దాన్ని ఓన్ గా మీరు చేయొచ్చు అన్న పవర్స్ ఇచ్చింది అనమాట. దాన్ని ఇన్హెరెంట్ పవర్స్ అంటారు. కానీ అది ఎట్లా యూజ్ చేయాలి? ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్, ఈక్విటీ అండ్ గుడ్ కాన్సెన్స్ తోటి యూజ్ చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఎన్ని రకాలుగా మార్పులు చెందుతుందో తెలియదు కనుక వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా ప్రొవిజన్స్ ఇచ్చారనమాట. ఎందుకంటే Parliament are incapable of contemplating all the possible circumstances which may arise in future litigation. అంటే ఫ్యూచర్ లిటిగేషన్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఈ రోజు చూడడం కష్టం కనుక కోర్ట్స్ కి కొన్ని ఇన్హరెంట్ పవర్స్ ఇచ్చారు వాళ్ళు, సో దట్ దే కెన్ టేక్ దేర్ ఓన్ కాల్ అన్నట్టు. The code specifically provides that nothing in this code shall deem to limit or otherwise affect the inherent power of the court to make such orders as may be necessary for the ends of justice or to prevent abuse of process of the court. అదే చెప్పాను కదా, ఇన్హెరెంట్ పవర్స్ కోర్ట్ కు ఉంటుంది, సో దట్ ఆ కోర్ట్ లో జస్టిస్ ఇవ్వడానికి, కోర్ట్ ని మిస్యూజ్ చేయడానికి కూడా ఆపడానికి యూజ్ చేయొచ్చు ఆ ఇన్హెరెంట్ పవర్స్ ని. ఓకే ఇది జనరల్ లా. ఇది లోకల్ అండ్ స్పెషల్ లా ఏదైతే ఫోర్స్ లో ఉంటుందో దాన్ని డామినేట్ చేయదు. ఎక్కడైతే స్పెషల్ లా ఉంటుందో, లోకల్ లా ఉంటుందో ఆ లానే ప్రివేల్ అవుతుంది. ఆ స్పెసిఫిక్ గా ప్రాబ్లం కి, ఏదైనా ప్రాబ్లం కి లోకల్ లా అడ్రస్ చేస్తుంది, ఏదైనా ప్రాబ్లం కి స్పెషల్ లా అడ్రస్ చేస్తుంది. అంటే స్పెషల్ లానే సుపీరియర్ సివిల్ లా కన్నా. ఎప్పుడైతే లోకల్ లా, సివిల్ లా, స్పెషల్ లా ఏది లేదు, ఏదైనా సివిల్ రిలేటెడ్ ఛాలెంజ్ వచ్చిందంటే సిపిసి వుడ్ ప్రివేల్, జడ్జ్ కెన్ టేక్ ద కాల్ అన్నమాట ఇన్హెరెంట్ పవర్స్ ప్రకారం. ఓకే ఇది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, కానీ క్లియర్ గా చేశాను అనుకుంటున్నాను నేను. ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇక్కడ. సో సివిల్ లా అంటే సచ్ మున్సిపల్ లా, అది స్పెషల్ లా అంటే మళ్ళీ ఏది సార్? లైక్ స్పెషల్ లా అంటే ఇప్పుడు మ్యారేజ్ యాక్ట్ ఉంది, ఎగ్జాంపుల్ మ్యారేజ్, ఇప్పుడు మ్యారేజ్ యాక్ట్ ఉంది, హిందూ మ్యారేజ్ యాక్ట్. హిందూ మ్యారేజ్ యాక్ట్ సివిల్ లానే, కానీ దానికి స్పెషల్ యాక్ట్ చేశారు కదా. సో స్పెషల్ యాక్ట్ చేసినందుకు సిపిసి వాళ్ళు డీల్ చేయరు అనమాట, సివిల్ కోర్ట్స్ లో డీల్ చేయదు అది అట్లా. ఓకే దెన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ సపరేట్ గా ఉంది యాక్ట్. సో ఇన్కమ్ ట్యాక్స్ ని సపరేట్ స్పెషల్ యాక్ట్ చేశారు కనుక వాళ్ళే డీల్ చేస్తారు. సో ఫైనల్లీ సిపిసి ఇస్ ద అల్టిమేట్ ద సుపీరియర్. ఎవరు దానికి ఏది లా లేకపోతే సిపిసికి రావాలి మనం.
Okay, ఇప్పుడు sir. ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ ప్రాపర్టీకి రిలేటెడ్ ఉంటే ప్రాపర్టీ లా కేసు వెళ్ళిపోతుంది, రెంట్ కంట్రోల్ ఉంటే రెంట్ కంట్రోల్ యాక్ట్ కిందకి వస్తుంది, ఇండస్ట్రీ రిలేటెడ్ ఉంటే ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది, ట్యాక్స్ ఉంటే ట్యాక్స్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది, మ్యారేజ్కి వెళ్తే మ్యారేజ్కి వెళ్ళిపోతుంది. సో ఇవి కాకుండా ఏదైనా అడ్రస్ చేయని ప్రాబ్లం వస్తే సివిల్ కేసులో చేసుకోవచ్చు. క్రిమినల్ కాకుండా ఉండే కేసు, క్రిమినల్ కూడా ఉండకూడదు. ఓకే, Got it, sir. సో సివిల్ ప్రొసీజర్ స్కీమ్ ఆఫ్ ద కోడ్ అంటే ఈ సివిల్ ప్రొసీజర్ కోడ్ ని 2 parts గా డివైడ్ అయిపోయింది. ఓకే, బాడీ ఆఫ్ ద కోడ్, షెడ్యూల్. ఓకే, బాడీ ఆఫ్ ద కోడ్ అంటే ఇందులో దేర్ విల్ బి సెక్షన్స్, 158 సెక్షన్స్ డివైడెడ్ ఇంటూ 12 parts. ఇందులో లేస్ డౌన్ ద ప్రిన్సిపల్ రిలేటింగ్ టు ద పవర్స్ ఆఫ్ ద కోడ్. పవర్స్ ఆఫ్ ద కోడ్ ని ఈ సెక్షన్స్ లో డిఫైన్ చేశారు, ఏ ప్రొసీజర్స్ అన్నిట్లో. ఈ సెక్షన్స్ ని ఓన్లీ పార్లమెంట్ కెన్ అమెండ్. ఓకే, ఇందులో ఏం చేయలేరు, పార్లమెంట్ కి పవర్ ఉంది సెక్షన్స్ ని మార్చడానికి. దెన్ సెకండ్ వచ్చేసి బాడీ ఆఫ్ ద కోడ్ తర్వాత షెడ్యూల్ అని ఉంటుంది. షెడ్యూల్ ఏమో ప్రొవైడ్స్ ఫర్ ప్రొసీజర్స్, మెథడ్, మేనర్ అండ్ మోడ్ ఇన్ విచ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ కోర్ట్స్ మే బి ఎక్సైజ్డ్. అందులో కోర్ట్ ఎలా పనిచేయాలి, జ్యూరిస్డిక్షన్, కేసు ఎలా ఫైల్ చేయాలి, పిటిషన్ ఎలా వేయాలి, ఇంజంక్షన్స్ ఎలా తేవాలి, ప్రతి ఆస్పెక్ట్ కోర్టులో ప్రతి ప్రొసీజర్ ని ఆర్డర్స్ లో, రూల్స్ లో డిఫైన్ చేస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఇవి టోటల్ 51 ఆర్డర్స్ ఉన్నాయి. ఈచ్ ఆర్డర్లలో రూల్స్ ఉంటాయి. ఓకే, తర్వాత షెడ్యూల్లో ఎండింగ్ లో 8 అపెండిసెస్ ఉంటాయి, అందులో ఫార్మ్స్ ఉంటాయి, కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. అయితే మనకు ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ అని ఉంది కదా, ఇంతకు మొదలు ఐ థింక్ దెర్ వర్ అరౌండ్ 5 షెడ్యూల్స్ అర్లియర్. వెన్ 1908 పెట్టినప్పుడు 5 షెడ్యూల్స్ ఉండేవి. ఓవర్ ద పీరియడ్ ఒక్కొక్క షెడ్యూల్ ని తీసుకొని ఇందులోని ఆర్డర్స్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ పోయారు. ఓవర్ ద పీరియడ్ అమెండ్మెంట్స్ ద్వారా ఒకటే షెడ్యూల్ ఉంచారు. ఇప్పుడు ఇంతకు మొదలు 5 షెడ్యూల్స్ ఉండేవి. ఓకే, సో ఒరిజినల్ సిపిసి హ్యాడ్ 5 షెడ్యూల్స్, కింద రాశాను కదా, హ్యాడ్ 5 షెడ్యూల్స్. ఆల్ ద షెడ్యూల్స్ ఎక్సెప్ట్ షెడ్యూల్ 1 హ్యావ్ బీన్ రిపీల్డ్ through various legislative enactments over a period of time. So 1908 నుంచి over the period of time ఒక్కొక్క షెడ్యూల్ తీసేసుకుంటూ అవసరం లేనివన్నిటిని తీసేసి అవసరం ఉన్న దాన్ని కొన్నిటిని ఇందులో యాడ్ చేశారు షెడ్యూల్ 1 లో. ఓకే, సెక్షన్స్ వచ్చేసి 1, 2, 3, 4 అని ఇంగ్లీష్ 1, 2, 3 ఉంటాయి. ఆర్డర్స్ వచ్చేసి రోమన్ 1, 2, 3 లో ఉంటాయి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఆర్డర్లు మాత్రం 1, 2, 3 అని రోమన్ 1, 2, 3 లో చేస్తాం మనము. సెక్షన్స్ మాత్రం 1, 2, 3 అని న్యూమరిక్ లో ఇంగ్లీష్ నెంబర్స్ తో ఉంటాయి. So the High Court under section 122 to 127 and under section 129 to 131 are empowered to annul, alter or add any rules, and such act shall not be inconsistent with the provisions of the body of the code. ఇప్పుడు బాడీ ఆఫ్ ద కోడ్ అంటే సెక్షన్స్ గురించి చెప్పాం కదా, 158 సెక్షన్స్ డివైడ్ ఇంటూ 12 parts, అది బాడీ. సెక్షన్స్ ఉన్న పార్ట్ ని బాడీ అంటాం మనం. ఓకే, ఆర్డర్స్ ఉండేది షెడ్యూల్. సో హై కోర్ట్స్ కి సెక్షన్ 122 to 131 ఎంపవర్ చేస్తుంది. అన్నల్ అంటే తీసేయడం. ఓకే, రిమూవ్ దట్ ఎంటైర్ రూల్. ఏదైనా ఆర్డర్ లోంచి ఒక రూల్ ని మొత్తం తీసేయచ్చు. ఆల్టర్ అంటే చేంజ్ చేయొచ్చు. యాడ్ అంటే ఏదైనా రూల్ ని యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పాను సబ్ రూల్ అని ఒకటి యాడ్ చేశారు కదా, కర్ణాటక హైకోర్టు దే హ్యావ్ యాడెడ్ సబ్ రూల్ అని. సో అలా యాడ్ చేస్తుంది, కొన్ని ఆల్టరేషన్ చేస్తుంది, కొన్ని వర్డ్స్ ని ఎక్స్ట్రా చేయడం కానీ, స్కోప్ ని పెంచడం కానీ చేస్తుంది, కొన్నిటిని అనల్ చేస్తుంది. అనల్ అంటే ఆ రూల్ ని తీసేస్తుంది. సో హై కోర్ట్స్ కి సిపిసి సెక్షన్స్ 122 to 131 ఆ పవర్ ఇచ్చింది ఈ ఆర్డర్స్ ని చేంజ్ చేయడానికి. ఓకే, బాడీ ఆఫ్ ద కోడ్స్ కెన్ బి అమెండెడ్ ఓన్లీ బై లెజిస్లేచర్. అంటే లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ మాత్రమే బాడీ ఆఫ్ ద కోడ్ అంటే సెక్షన్స్ ని చేంజ్ చేయగలుగుతుంది. ఇవి డెఫినేషన్స్, ఇవి ఇంపార్టెంట్. మనం ఇది మోస్ట్లీ నెక్స్ట్ సెషన్ లో 1-2 సెషన్స్ లో ఇవి నేర్చుకోవాలి. ఇది ఎందుకంటే మనకు సిపిసి బాగా అర్థం కావడానికి, ఇవి ఎలా యూజ్ అవుతుంది తెలుసుకోవడానికి ఈ డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకో కొన్ని డెఫినేషన్స్ కూడా యాడ్ అవుతాయి. సూట్ అంటే ఏంటి, జడ్జిమెంట్ అంటే ఏంటి, డిగ్రీ అంటే ఏంటి, సూట్ కి జడ్జిమెంట్ కి డిగ్రీకి డిఫరెన్స్ ఏంటి. ఓకే, దెన్ ప్లేంట్ అంటే ఏంటి, రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఏంటి, జాయిండర్ అంటే ఏంటి, నెసెసరీ అండ్ ప్రాపర్ పార్టీ, మిస్ జాయిండర్, నాన్ జాయిండర్, రిప్రజెంటేటివ్ సూట్, ఫారెన్ జడ్జిమెంట్స్, ఇవన్నిటి మనం 1-2 క్లాసెస్ లో నెక్స్ట్ నేర్చుకుంటాము. ఎందుకంటే ఇవి ఫౌండేషన్ కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఇప్పుడు సివిల్ లో సూట్ వేసాము, సూట్ వేయడము, డ్రాఫ్టింగ్ చేయడం, అవన్నీ మనము ఫస్ట్ ఇనీషియల్ క్లాసెస్ లోనే నేర్చేసుకున్నాం. మనము ఏంటి మన ప్లేయింట్ ఎట్లా డ్రాఫ్ట్ చేయాలి,
డబ్ల్యూఎస్ ఎట్లా డ్రాఫ్ట్ చేయాలి, ఐఏఎల్ని ఎట్లా డ్రాఫ్ట్ చేయాలి, ఐఏఎల్ అంటే కూడా సపరేట్ సెషన్ చేద్దాం మనము. ఐఏఎల్ని ఎట్లా చేయాలి, ఇంజంక్షన్స్ ని ఎట్లా తీసుకోవాలి, అది ఇంపార్టెంట్ ఉంటుంది ఫస్ట్ లో కేసు ఫైల్ చేసేప్పుడే. ఎగ్జామినేషన్స్, క్రాస్ ఎగ్జామినేషన్స్, జాయిండరు, మిస్ జాయిండరు, అవన్నీ కొంచెం ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత వస్తుంటుంది కనుక ఎవిడెన్స్ రిలేటెడ్ అవన్నీ మనం కొంచెం ఒక 3 months 4 months తర్వాత నేర్చుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మనం కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నాం కనుక ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్ లో ఉంటాం కనుక మనకు ఆల్రెడీ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్స్ కి పోం మనం కనుక అవన్నీ అవసరం లేదు ఇప్పుడు. సో ఇనిషియల్ గా ఏమేమి అవసరమో అవి నేర్చుకుందాము. సో జడ్జి అప్పీళ్ళ కోసం అవసరం అవుతాయి ఇవన్నీ, జడ్జిమెంట్లు, డిగ్రీలు వేరే కోర్టుకి అప్పీల్కి వెళ్ళినప్పుడు. సో అప్పీల్ కూడా నేర్చుకోవాలి, కానీ మనం అప్పీల్ కి కొంచెం టైం తీసుకొని అప్పీల్స్ గురించి కూడా నేర్చుకుందాం మనం ఫ్యూచర్ సెషన్స్ లో లోపల. ఈ డెఫినేషన్స్ మాత్రం నెక్స్ట్ సెషన్స్ లో కవర్ చేద్దాం మనం. ఓకే, సూట్ కొన్ని బేసిక్స్ చెప్తాను నేను. సూట్ అంటే ఏంటంటే ఒక కోర్టులో వేసే కేస్ ఫర్ ఎ క్లెయిమ్ ఆర్ రైట్. మనం ఏదైనా ఒక కేసు వేస్తున్నాము ఒక క్లెయిమ్ చేయడానికి, అంటే నా ప్రాపర్టీ నాకు కావాలి, నా ప్రాపర్టీని వాళ్ళు ఆక్యుపై చేశారు, నాకు ఇప్పించండి, నా రైట్ పోయింది. సో ఈ ప్రాపర్టీ పైన నాదే కానీ వేరే వాడు ఆక్యుపై చేశాడు, సో నా రైట్ ఉంది, నా రైట్ ని నాకు ఇప్పించండి. ఓకే, సో నా ప్రాపర్టీ నాకు ఇప్పించండి, నా డబ్బులు నాకు ఇప్పించండి. సో ద రైట్ కెన్ బి అగేన్స్ట్ అనదర్ సిటిజన్ ఆర్ స్టేట్. అంటే మనం ఏదైతే ఈ రైట్ ఏదైతే మనం అడుగుతున్నామో వేరే సిటిజన్ గురించి ఉండొచ్చు, లేకపోతే స్టేట్ అంటే తెలంగాణ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్, సమ్ వి కాల్ దెమ్ స్టేట్. సో వాళ్ళకి అగేన్స్ట్ గా అన్నా అయి ఉండొచ్చు. సో ఇందులో అగేన్స్ట్ ఒకరు ఉండాలి కదా మనకు వేరే వాళ్ళకి. సో ఏ సివిల్ కేసులో అయినా 2 పార్టీలు ఉంటారు, అపోజింగ్ పార్టీలు. డిఫెండెంట్ ఉంటాడు, సో ప్లేంట్ వేసేవాడు ప్లేంటిఫ్, దెన్ డిఫెండెంట్ ఉంటారు. 2 అపోజింగ్ పార్టీస్ అంటే ఇద్దరే ఉండాలని అవసరం లేదు. 10 మంది ప్లేంటిఫ్లు కలిపి ఒక్కరి పైన కేసు వేయొచ్చు, 10 మంది ప్లేంటిఫ్లు కలిసి 10 మంది డిఫెండెంట్ల పైన వేయొచ్చు, ఒక్క ప్లేంటిఫ్ 10 మంది డిఫెండెంట్ల మీద కూడా వేయొచ్చు. సో ఒకటి ఉండొచ్చు, ఎక్కువ మంది ఉండొచ్చు, ఎలాగని ఉండొచ్చు. సో ఇక్కడ మీకు ఇంతకు మొదలు డెఫినేషన్ లో జాయిండర్, మిస్ జాయిండర్, నెసెసరీ ప్రాపర్ పార్టీలు అన్నాం కదా. సో ఫ్యూచర్ లో కూడా కోర్టు అవసరం అనుకుంటే పార్టీస్ ని యాడ్ చేస్తుంది. ప్లేంటిఫ్ కింద యాడ్ చేయొచ్చు, లేకపోతే డిఫెండెంట్ కింద కూడా యాడ్ చేయొచ్చు. మనం కూడా ఇంప్లీడ్ అవ్వడానికి ఒక ప్రొవిజన్ ఉంటుంది. వేరే పార్టీ కూడా డిఫెండెంట్ గా జాయిన్ అవ్వచ్చు కేసుల లోపల ఇంప్లీడ్ పిటిషన్ వేసేసి. ఓకే, సో పార్టీస్ 2 ఉంటారు, మెయిన్ ప్లేంటిఫ్, డిఫెండెంట్. ప్లేంటిఫ్ ఎంతమంది అని ఉండొచ్చు, డిఫెండెంట్స్ ఎంతమంది అని ఉండొచ్చు. కోర్టు అవసరం అనుకుంటే ఫ్యూచర్ లో కూడా ప్లేంటిఫ్లని డిఫెండెంట్లని కూడా జాయిన్ చేస్తుంది కేసు లోపల. ఓకే, దాన్ని సూట్ అంటాం. సో ప్రతి దానికి ఒక డిస్ప్యూట్ ఉంటుంది కదా, సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద డిస్ప్యూట్. ఏంటి గొడవ అనేది ఆ సబ్జెక్ట్ మ్యాటర్. ఇప్పుడు నా ప్రాపర్టీ ఆక్యుపై చేశాడు, నా ప్రాపర్టీ నాకు ఇప్పించండి, నా డబ్బులు నాకు ఇప్పించండి, నేను డబ్బులు ఇచ్చాను నాకు రిటర్న్ ఇవ్వట్లేదు, అది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద డిస్ప్యూట్. సో సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది కంపల్సరీగా ఉంటుంది అందులో. దెన్ కాజ్ ఆఫ్ యాక్షన్, ఏం కాజ్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడైంది అనేది, అంటే డబ్బులు ఈ రోజు ఇచ్చాను, నేను అడిగాను ఇవ్వట్లేదు, అది కాజ్ ఆఫ్ యాక్షన్. రిలీఫ్ క్లెయిమ్డ్, నువ్వు ఏం కోరుకుంటున్నావు ఇది కంపల్సరీగా మెన్షన్ చేయాలి. నాకు వీడు మోసం చేశాడని చెప్పేసి ఊరుకుంటే కుదరదు. నాకు మోసం చేశాడు, నా డబ్బులు నాకు ఇప్పించండి. నన్ను క్రిమినల్ లాలో అయితే నన్ను మోసం, నాకు ఇది ఫ్రీ చీటింగ్ చేశాడు, ఇతని పైన ఈ సెక్షన్ ప్రకారం పనిష్ చేయండి. సో ఆ రిలీఫ్ క్లెయిమ్డ్ ని కంపల్సరీగా చేయాలి. నా డబ్బులు నాకు ఇప్పించండి, నా డబ్బులు ఇంట్రెస్ట్ తోటి ఇప్పించండి, ఇది కూడా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. నా డబ్బులు 1 lakh rupees ప్లస్ 30,000 rupees ఇంట్రెస్ట్ కూడా ఇప్పించండి. ఇవన్నీ రిలీఫ్ క్లెయిమ్ లో కంపల్సరీగా మెన్షన్ చేయాలి. సో రిలీఫ్ క్లెయిమ్ చేయకపోతే కోర్టు ఏం రిలీఫ్ ఇవ్వాలో తెలియదు వాళ్ళకి. సో స్టేజెస్ ఆఫ్ సూట్, స్టేజెస్ ఆఫ్ సూట్ ఏముంటుంది అనేది ఇక్కడ ఇచ్చాను నేను. ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్ అంటే ప్లేంట్. మనం ఫస్ట్ సూట్ వేయడానికి మనం ఏదైతే ప్లేంట్ ఉంటుందో ప్లేంట్ సబ్మిట్ చేస్తాము. ప్లేంట్ సబ్మిట్ చేసిన తర్వాత సర్వీస్ ఆఫ్ సమ్మన్స్, ఎవరైతే డిఫెండెంట్ ఉన్నారో అపోజిట్ పార్టీకి సమ్మన్ సర్వీస్ చేస్తారు. తర్వాత వాళ్ళు అపియర్ అవుతారు. వాళ్ళు అపియర్ కాకపోతే ఎక్స్ పార్టీ డిగ్రీ అయిపోతుంది అనమాట. అంటే అపోజిట్ పార్టీ కోర్టుకు రాలేదనుకోండి, 1-2 times వాళ్ళకి మల్టిపుల్ సమ్మన్స్ అయిన తర్వాత వాళ్ళు రాకపోతే మన ఎవిడెన్స్ అడిగేసేసి మనం ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదైతే ఉందో కోర్టు సబ్మిట్ చేస్తే వాళ్ళు రాకుండానే మనకు ఫేవరబుల్ గా డిగ్రీ, ఎక్స్ పార్టీ డిగ్రీ చేసిన తర్వాత మనం ఎవిడెన్స్ ఇస్తాము అనుకోండి, అది ఎక్స్ పార్టీ అయిపోతుంది. దెన్ ఇంటర్లాక్యుటరీ సర్వీస్ ఆఫ్ సమ్మన్ ఇన్ పర్టికులర్ పీరియడ్ ఉంటుందా సార్ రెస్పాండ్ అవ్వడం వాళ్ళకి? నేను చెప్తాను అది చేసిన తర్వాత. సో
ఇంటర్లోకటరీ ప్రొసీడింగ్స్ ఉంటాయి. మనం మిడిల్లో కోర్టులో పెయింట్ వేసినప్పుడు ఏదైనా ఇమ్మీడియట్ రిలీఫ్ కోసము ఎందుకంటే సూట్ వచ్చి 5 years 10 years వరకు జరుగుతుంటుంది కదా. సో మనకు ఇంటర్లోకటరీ ప్రొసీడింగ్స్ వేస్తాము. ఇంటర్మీడియరీగా ఏమన్నా మనకు బెనిఫిట్స్ కావాలి అన్నప్పుడు అది వేస్తాము. సో అపోజిట్ పార్టీ ఎప్పుడైతే మనం ప్లేంట్ వేసామో దానికి రిటర్న్ గా ఇచ్చేది ఆన్సర్ ఇచ్చేదాన్ని రిటర్న్ స్టేట్మెంట్ అంటాం. మనము ఏదైతే అలిగేషన్స్ చేస్తాము, నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్నావు, ఇంత ప్రాపర్టీని ఆక్యుపై చేసావు, సో రిటర్న్ స్టేట్మెంట్ అనేది దానికి ఆన్సర్. నేను నీ దగ్గర డబ్బులు తీసుకోలేదు, నేను ఇది ప్రాపర్టీని ఏం తీసుకోలేదు, ఇది నా ప్రాపర్టీనే, సో నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలి. సెట్ ఆఫ్ అండ్ కౌంటర్ క్లెయిమ్ అంటే నువ్వు నా దగ్గర డబ్బులు ఏం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వే నాకు డబ్బులు ఇవ్వాలి అని కూడా అనొచ్చు. ఓకే, నువ్వు లక్ష ఇచ్చావు కదా, నువ్వు నాకు 1,00,000 ఇవ్వాలి, సో నీ 1,00,000 నువ్వు ఉంచేసుకొని నాకు 50,000 ఇవ్వని కూడా అనొచ్చు. దాన్ని సెట్ ఆఫ్ అంటాం, దాన్ని కౌంటర్ క్లెయిమ్ కూడా అంటాము. ఓకే, సో ఇంపౌండింగ్ ప్రొడక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ కోసము డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయడం కోర్టులో. తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ ద పార్టీస్, ఎగ్జామినేషన్ ప్లస్ క్రాస్ ఎగ్జామినేషన్ అవుతుంది. తర్వాత మనం ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్ ని చెక్ చేస్తారు. తర్వాత అడ్మిషన్స్ ఉంటాయి. ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ అనే దానిపైననే జడ్జిమెంట్ ఇస్తారు. ఓకే, మనం జడ్జిమెంట్ ఎప్పుడైతే చదువుకుంటామో, నేను జస్ట్ చాలా చిన్నగా చెప్తాను. ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ అనేది మనము ఏదైతే ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, మనము ఇది ఇతను నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, ఇతను నాకు చెక్ ఇచ్చాడు, ఇతను నా చెక్ బౌన్స్ చేశాడు, ఊరికి చెప్తున్నాను నేను జస్ట్ సింపుల్ గా. సో ఇది ఇష్యూస్ లోకి ఫ్రేమ్ చేస్తారు. ఎప్పుడు ఎదుటి వాడు నేను డబ్బులు తీసుకోలేదు అన్నాడు అనుకోండి రిటర్న్ స్టేట్మెంట్ లో, అది ఇష్యూ అయిపోయినట్టు. ఇద్దరు మిడిల్లో డిస్ప్యూట్ ఉన్న ఇష్యూ అది ఫ్రేమ్ చేస్తాను అనమాట. ఓకే, ఇద్దరికి సే నేను డబ్బులు ఇచ్చాను అన్నాను అనుకోండి, ఎదుటివాడు యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, ఇష్యూ ఉండదు అక్కడ. ఓకే, రిటర్న్ స్టేట్మెంట్ లో యాక్సెప్ట్ చేస్తాడు కొన్నిటిని. సో ఎగ్జాంపుల్ మ్యాట్రిమోనీ కేసు ఉంది. మ్యాట్రిమోనీ కేసు లోపల నేను ఈమె నా భార్య, వాడు ఎదుటివాడు రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకో, అవును ఈమె నా భార్య, నేను వాళ్ళ హస్బెండ్ ని ఒప్పుకున్నాను, మాకిద్దరు పిల్లలు ఉన్నారు, అవును మాకిద్దరు పిల్లలు ఉన్నారు, అది కూడా ఒప్పుకుంటాడు. సో అలా ఒప్పుకున్నది ఇష్యూ కాదు అక్కడ. ఏదైతే రిటర్న్ స్టేట్మెంట్ లో ఒప్పుకొని పాయింట్ ఉంటుందో దాన్ని ఇష్యూ అంటారు. జడ్జిమెంట్ లో స్పెసిఫిక్ గా రాస్తారు, ఈ ఇష్యూకి ఇది, ఈ ఇష్యూకి ఇది ఆన్సర్, ఈ ఇష్యూకి ఇది ఆన్సర్ అనేది జడ్జిమెంట్ లో రాస్తారు స్పెసిఫిక్ గా. ఓకే, సో అందుకే ఇష్యూ ఫ్రేమింగ్ చాలా ఇంపార్టెంట్. కోర్టు ట్రయల్ మొత్తం నడిచేది ఆ ఇష్యూస్ పైనే నడుస్తుంది. ఇష్యూ లేని దగ్గర కోర్టు ట్రయల్ చేయదు, యాక్సెప్ట్ అయిన ఫ్యాక్ట్స్ ని వదిలేస్తుంది. యాక్సెప్ట్ అయిన ఫ్యాక్ట్స్ ని ఏదైతే కోర్టు ఇద్దరికి డిస్ప్యూట్ అనే ఇష్యూస్ ఉందో దానిపైన ట్రయల్ నడిపిస్తుంది అనమాట. దెన్ విట్నెసెస్ ని పిలుస్తుంది, తర్వాత హియరింగ్ అవుతుంది, ఆర్గ్యుమెంట్స్ అవుతాయి, జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్ అయిన తర్వాత డిగ్రీ ఇస్తారు. డిగ్రీకి జడ్జిమెంట్ కి కొంచెం తేడా ఉంటుంది. మనం డెఫినేషన్స్ నెక్స్ట్ వీక్ ఏదైతే చూస్తున్నామో జడ్జిమెంట్ డిగ్రీల పైన సెషన్ చేద్దాము కొంచెము. సో డిగ్రీ ఇస్తారు. డిగ్రీ అంటే ఇంప్లిమెంటెడ్ పార్ట్ ఆఫ్ జడ్జిమెంట్. జడ్జిమెంట్ ఏమో చేస్తారు, నువ్వు డబ్బులు తీసుకున్నావు, నువ్వు వీళ్ళకి వీళ్ళు చెప్పింది నిజమే, నువ్వు వీళ్ళకి డబ్బులు తీసుకున్నావు అనేది ప్రూవ్ అయిపోయింది, ఈ ప్రాపర్టీ వీళ్ళదని ప్రూవ్ అయిపోయింది అని జడ్జిమెంట్ ఇస్తాడు. డిగ్రీలో ఏం చేస్తాడు, నువ్వు ఈ ప్రాపర్టీని రిటర్న్ చెయ్యని చేస్తాడు. డిగ్రీ అనేది అదే అనమాట. ఓకే, నువ్వు వీళ్ళకి డబ్బులు రిటర్న్ చెయ్యని చెప్పేది, ఆర్డర్ ఇచ్చేది డిగ్రీ. అందులో ప్రొసీడింగ్స్ ఏమైందని చెప్పేది జడ్జిమెంట్. ఓకే, దెన్ అపీల్స్, రివ్యూస్, రివిజన్ ఉంటుంది. అపీల్ అంటే మనం ఈ జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే అపీల్ చేస్తాము, రివ్యూకి వెళ్తాము, రివిజన్కి వెళ్తాము. దెన్ అపోజిట్ పార్టీ ఎవరైతే గెలిచారో వాళ్ళు ఎగ్జిక్యూషన్కి వెళ్తారు. ఓకే, సో సో ఇది ఈ రోజు సెషన్. బేసికల్ గా సివిల్ దానిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆ డెఫినేషన్స్ కానీ అవన్నీ కానీ నెక్స్ట్ సెషన్ లో అడ్రస్ చేద్దాం మనము. ఓకే, సో ఇప్పటివరకు క్లియర్ గా ఉందా మీకు? ఓకే, క్లియర్ గా ఉంది సార్. అది ఓకే, కానీ అది మీరు